కోనసీమ జిల్లా సోమదేవరపాలెంలో అర్హులైన వారికి నష్టపరిహారం అందలేదని మోంతా తుఫాను బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు తమకు నచ్చిన వారికి మాత్రమే రెవెన్యూ అధికారులకు పేర్లు అందించినట్లు వాపోయారు. తమ బాధలను వినవించుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. మోంతా తుఫాను బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సహాయం పక్కదారి పడుతోందని ఆరోపిస్తున్నారు. నిజమైన అర్హులకు సహాయం అందకుండా రాజకీయ నేతలు సూచించిన వారికి, అధికారులకు నచ్చిన వారికి మాత్రమే సహాయాన్ని అందిస్తున్నారని విమర్శిస్తున్నారు. అర్హులైన బాధితులకు తక్షణమే పూర్తి సాయం అందేలా ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. రాజకీయ పరంగా కాకపోయినా కానీ విఆర్ఓలు ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వచ్చి ఒకసారి మా ఇల్లుని చూసి దాని ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి అప్పుడు రాయండి. మాకు మీ దగ్గర నుంచి మాకు మీ ఎక్స్ట్రా ఏమొద్దు. మాకు తుఫాను బాధితులుగా గవర్నమెంట్ నుంచి ఏమొచ్చిందో ఆ సహాయం అది ఇస్తే చాలండి. మాకు అంతకుమించి మాకు ఇంకేమొద్దు. ఇలాగ తుఫాను వచ్చి చెట్లు గిట్లు పడిపోయండి, ఇల్లు పడిపోయిందండి. ఇలాగ వరద వచ్చి చాలా దేబచ్చంగా ఉందండి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. ఎవరు ఇలాగ రమ్మని చెయ్యని ఏమని అని వాళ్ళు లేరండి. చాలా దేబచ్చం అయిపోయింది, చెట్లు పడిపోయాయండి, ఇల్లు ఒరిగిపోయిందండి. కనీసం పొయ్యి కూడా పెట్టుకునేందుకు అవకాశం లేదండి. మనుషులందుకు కూడా అవకాశం లేదండి. ఎక్కడికో వేరే ఇంటికి వెళ్ళిపోయి తలదేసుకున్నామండి మేము. ఎవరో వచ్చేవాళ్ళు లేరండి, పట్టించుకునే వాళ్ళు లేరండి, చూసే వాళ్ళు లేరండి, రమ్మని వాళ్ళు లేరండి. ఇలాగ ఒడ్డుకి రండి చెయ్యండి అన్నవాళ్ళు లేరండి. అలా తలదేసుకుని ఇంకా ఏరే ఇంటికి వెళ్ళి ఉన్నామండి. మాకు ఈ తుఫాను బాబు మమ్మల్ని ఎవరు చూడలేదని పట్టించుకోలేదు. మాకెవరో ఏమి సహాయం చేయలేదు. మమ్మల్ని ఎవరు కొద్ది యువతలు ఉన్న వాళ్ళని అవతలకు రమ్మలేదు. మాకు మరి మునిగిపోయాం కదండి, మునిగిపోయాం కదా. మేమంటే మనుషులు కాబట్టి పరిగెత్తుకెళ్ళాం. మా దోళ్ళు చూడండి, అయిగా దోళ్ళన్నీ అక్కడ ఉన్నాయి. ఆ చెట్లు పడిపోయి మా కరెంటు వైర్లు తెగిపోయి దమ్మ జగ్గో లేచిపోయింది కదండి. ఆ పక్క లేచిపోయింది కదండి. ఉంటాకి చూడలేదు కదండి. మరి అటువంటిప్పుడు ఇందులో ఎలాగ ఉండవండి? తడిసిపోయి ముద్దయిపోయినాయండి. పరుపులు గిరుపులు అన్నీ నాశనం అయిపోయినాయండి బాబు. ఏమీ లేవు మాకు ఇప్పుడు గత్యంతరం ఏమీ లేదండి.